పుదీనా రాజ్మా పులావ్ చేద్దామండి. రెండో ఐటమ్. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పలావ్ రైస్, కొత్తిమీర, నెయ్యి, హోల్ గరం మసాలా, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఇదేమో సోంపు, ఉడికించుకున్న రాజ్మా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. దీనికి ఉడికించుకున్న రాజ్మా, ఉడికించుకున్న రైస్ మనకి కావాలండి. అప్పుడు స్టార్ట్ చేద్దాం. లైట్ వేస్ట్ చేస్తారా? యా. దీంట్లో ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి. యా. ఆయిల్ వేయకూడదండి, వేయాలి తర్వాత వేసుకోవాలి. ఆయిల్ వేయచ్చండి, నెయ్యి వేయచ్చు. పలావ్లో ఏంటంటే స్పెషల్లీ ఒక ఒకేషన్లో చేస్తాం. ఏదైనా పండగ కానీ లేకపోతే స్పెషల్ ఒకేషన్ ఉంటేనే మనం ఈ పలావులు బిర్యానీలు ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం ధారాళంగా మనం నెయ్యి కానీ ఇలాంటివి వాడతాం. ప్రతిరోజు వాడేది ఆయిల్, మంచి నూనె వాడతాం. సో దీనికి అందుకని చెప్పేసి నెయ్యి కూడా మనం ప్రత్యేకంగా ఇవాళ వాడుతున్నాం. సో అందుకని మనం నెయ్యి వేసామండి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత అండి ఫస్ట్గా మనం వేసుకోవాల్సింది హోల్ గరం మసాలా. యాలకులు, లవంగాలు అన్నీ మనం ఫ్లేవర్, ఆ మసాలా స్పైసెస్ మనకు రావటానికి, ప్లస్ ప్రతి ఒక్క మసాలాలో ఒక గుణగణాలు ఉంటుంది, అవన్నీ మనకి రావటానికి చేసుకుంటున్నాను. ఆయిల్ కాగినట్టుంది బాగా. వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గరం మసాలా వేసుకున్నాక పుదీనా రాజ్మా పులావ్ అన్నాం. సో దానికి కొంచెం పుదీనా మనం వేసుకోవాలి. కలపండి. తర్వాత కొంచెం సోంపు, ఈ ఫ్లేవర్ దాంట్లో రావటం. సోంపు వేసుకున్నాం. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా వేగింది కదండి, వేగినప్పుడు ఆ ఫ్లేవర్ అందులో ఉండిపోతుంది. ఆ ఫ్లేవర్ మనం రాజ్మా వేసుకోవాలి. ఇది హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా వేయాలి. ఇవి నైట్ నానబెట్టుకోవాలండి ముందు. రాజ్మా ఏంటంటే ముందు ఓవర్ నైట్ నానబెట్టాలండి. గోరువెచ్చని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలండి. ఈ డ్రై పల్సెస్ ఇట్లని ఏమంటాయి అంటారో, ఇవి మనకు ఓవర్ నైట్ సోక్ చేయటం వల్ల తిరిగి దీంట్లో ఉన్న కొవ్వు పదార్థాలు మళ్ళీ తిరిగి వస్తాయండి. మనం ఫ్రెష్ న్యూట్రిషియస్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఎంత బలమో ఈ నానబెట్టిన తర్వాత అంతే బలం. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలండి. ఇది హాఫ్ డన్ చేసి పెట్టుకున్నాం రైస్ కాబట్టి, పలావ్ కాబట్టి ఆ గీలో ఆ మసాలాలో వేగాలి. దాని గురించి ఇది హాఫ్ బాయిల్ అయింది, కొంచెం వేయండి. కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేయాలి, ఇంకా వేయాలి. రైట్. ఇప్పుడు ఈ పలావ్ అండి మనకి యాక్చువల్ పుదీనా ఫ్లేవర్ రావాలంటే, పుదీనా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇటు కాన్స్టిపేషన్ కూడా మంచిది. అంటే అజీర్త ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం పుదీనా హార లేకపోతే పుదీనా జ్యూస్ తాగితే వెంటనే డైజెషన్ అవుతుంది. సో ఈ పుదీనా ఫ్లేవర్ ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. దీంట్లో ఏం చేయాలంటే మీరు ఆకులు తుంచిన తర్వాత కొంచెం కాడలు, లేత కాడలు ఉంటాయి కదా, మనం వాటర్ బాయిల్ చేసుకుంటాం కదా, ఈ కాడలు అందులో వేయాలి. ఇది ఒకటి, కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి వేసి మీరు బాయిల్ చేసుకుని ఆ వాటర్ ఇందులో, ఇప్పుడు రైస్ మనం వాటర్ వేసిన బదులు ఆ స్టాక్ వేసుకుంటే మీకు ఎక్సలెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు వాటర్ పోసాం కదమ్మా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక మీ పలావ్ రెడీ అండి. యా, వేడి పలావ్. పలావ్కి మా పేరేంటండి? పుదీనా కదా, పుదీనా అండ్ రాజ్మా పులావ్. రాజ్మా ఎలాగా ఉడికింది, పుదీనా కొంచెం వేసి ఒకసారి మళ్ళీ కలిపితే అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రెజెంటేషన్ అప్పుడు గ్రీన్ అండ్ వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు పుదీనా రాజ్మా పులావ్ రెడీ అయింది కదండి, మరి సర్వ్ చేసుకుందామా? సర్వింగ్ ప్లేట్. ఓకే అండి.
పుదీనా రాజ్మా పులావ్కు కావాల్సిన పదార్థాలు: పుదీనా, ఉడికించిన రాజ్మా, హోల్ గరం మసాలా, సగం ఉడికించిన బియ్యం, కొత్తిమీర, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు, నూనె, ఉప్పు. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా, పుదీనా, సోంపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన రాజ్మా, సగం ఉడికించిన అన్నం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి కలిపి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి మరికొంచెం పుదీనా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పుదీనా రాజ్మా పులావ్ రెడీ. ఇదివరకు మీరు రెస్టారెంట్లో చేశారు కదమ్మా, ఇప్పుడు ఇవాళ మనం 2 డిషెస్ చేసాము. ఒకటి వచ్చేసి పుదీనా రాజ్మా పులావ్, రెండోది వచ్చేసి పాలక్ మష్రూమ్ కర్రీ. మీరు రెస్టారెంట్లో టేస్ట్ చేశారు, ఇప్పుడు ఇవాళ మీ ఇంటికి వచ్చి మేము ఇక్కడ తయారు చేసి చూపించాం. మరి మీరు టేస్ట్ చేసి మీ అభిప్రాయాలు మాకు చెప్పండి. రెండు కూడా చాలా బాగున్నాయి. హోటల్లో తిన్నదానికన్నా ఇక్కడ బాగుంది. హోటల్ అంటే ఏంటి, ఎక్కువ క్వాంటిటీ మీద అంత టేస్ట్ అలా. ఇంట్లో అంటే మనం తక్కువ క్వాంటిటీ కొద్దిగా చేసుకున్నప్పుడు దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంది సార్. ఇది మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంది. ఈ పలావ్ అయితే కూడా ఇంకా వెరైటీగా కూడా బాగుంది. మామూలు బిర్యానీ కన్నా పుదీనా ఫ్లేవర్ బాగా దిగింది కదా సార్, దానివల్ల ఇంకా చాలా టేస్టీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అది పుదీనా ఫ్లేవర్కి నేను చెప్పిన సీక్రెట్ ఒకటి, మీరు అది ఫాలో చేస్తే ఇంకా చాలా బాగుంది. మీ అభిప్రాయం చెప్పండి. చాలా బాగుందండి. ఇది రెస్టారెంట్లో కన్నా టేస్ట్ ఇక్కడ ఇంకా బాగుంది. పిల్లలు పుదీనా అంటే విడిగా పెడితే తిన్నారు కదా, ఇట్లాంటివి ఏంటంటే చేస్తే ఉంటే టేస్ట్ బాగా వచ్చి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అవునండి, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయం చెప్పండి. రెండు కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా, హెల్త్కి కూడా మంచిది అనుకుంటా. పుదీనా కూడా చాలా మంచిది హెల్త్గా, చాలా బాగున్నాయి, టేస్ట్ ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, ఇంత మంచి మీ యొక్క అభిప్రాయము అండ్ ఫుడ్ ఎంత బాగుందో ఇంట్లో చేసుకుంటే. సో ఈ విధంగా మరి మీరు కూడా ఇంట్లో తయారు చేసి కంపల్సరీ రేపే చేస్తానండి చెప్పాలి. మీ ఇంటి వాళ్ళకి ప్లస్ మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళకి కూడా ఆహ్లాదంగా ఇవన్నీ వెరైటీగా ఉంటుంది, మళ్ళీ ఎర్లీగా త్వరగా కూడా అయిపోతుంది. రెండు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.